మనం బీట్నెస్ కర్రీ చేసుకుందాము. చపాతి బీట్నెస్ కర్రీ చేసుకుందాం. మనం వాటర్ వేయం, దీంట్లో కర్రీలో వాటర్ వేయము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసినాము. ఆయిల్ కాగింది, జీలకర్ర ఆవాలు వేస్తాము. మినపప్పు సిమ్లోనే పెట్టాలి. ఆనియన్స్ మిరపకాయలు మినపప్పు మారుతుంది. మిరపకాయలు ఇవి మనం ఎర్ర మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఎర్ర పండుగ ఏంటి కదా, ఈ పండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మనం ఈ గ్రీన్ మిరపకాయలే వేసుకోవాలి అని ఏం లేదు, పండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి పసుపు వేద్దాము. పసుపు, కొంచెం ఉప్పు, చక్కెర, అల్లం వెల్లిగడ్డ వేద్దాము. అల్లం వెల్లిగడ్డ వేసినాక వేగని కొంచెం పసుపు ఎక్కువ వేసినాము. దీంట్లో పచ్చికారం, మనం పచ్చికారం వేస్తున్నాం కదా, పచ్చికారం వేసి కొబ్బరి వేస్తున్నాము. అయితే ఒట్టి కారం కూడా వేసుకోవచ్చు. మిరప్పొడి ఉంటుంది కదా, మిరప్పొడి వేసుకొని దాంట్లో టమాటా వేసుకోవచ్చు. టమాటా వేసుకుంటే అది కూడా బాగుంటుంది. మళ్ళీ దాంట్లో ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు. దీంట్లో మనం చిక్కుడుగా ఆలుగడ్డ చేసుకుంటాం కదా, అట్లా కూడా దీంట్లో బీర్నీస్ ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు. ఆలుగడ్డ అవన్నీ వేసుకున్నప్పుడు మనము అది మిరప్పొడి వేసుకోవాలి. మిరపపొడి వేసుకొని టమాటా వేసుకోవాలి. అట్లయితే అది టేస్ట్ ఉంటుంది. మనం దీంట్లో ఆలుగడ్డ వేసుకుంటే దానంత టేస్ట్ ఉండదు. ఎందుకంటే టమాటా వేసాం కదా, కొంచెం పులుపు కలుస్తుంది. ఆలుగడ్డ వేసినాక అది టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనేమో ఉత్తగా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అంతే. అల్లం వెల్లిగడ్డ వేగింది కదా, బీన్స్ వేసేస్తాం. అంతే, మొత్తం వేసేసిన బీన్స్. ఇది కింది నుంచి మంచిగా కలుపుతాం. అట్లా దీనిలో వాటర్ పోయాం మనం ఇప్పుడు. ఓన్లీ ఇది ఇట్లనే ఉడుకుతుంది. సిమ్లోనే పెట్టాలి. కొంచెం సేపు ఫస్ట్ హైలో పెట్టి మూత పెట్టినాక మనము సిమ్లో పెట్టాలి. ఇప్పుడు కొంచెం హైలో పెడతాం. మనము కరివేపాకు వేసి, కరివేపాకు ఎప్పుడైనా ఇట్లా చింపాలండి. మనం కత్తిరిస్తే దీని స్మెల్ రాదు. మనం చేతితో చింపితేనే దీని స్మెల్ బాగా వస్తుంది. కొంచెం ఉప్పు వేద్దాము. అప్పుడు కొంచెం వేసినాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాము. కలిపి మూత పెట్టేద్దాం. అడుక్కెళ్ళి కలపాలి. మూత పెట్టేద్దాం. మంట మాత్రం సిమ్లోనే ఉండాలి. ఒక్క విజిల్ వచ్చే వరకు, ఒకటే విజిల్ రావాలి. మంట సిమ్లోనే ఉండాలి. పెద్దగా ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. పెద్దగా పెడితే మాడిపోతుంది. చిన్న మంట మీద పెడితే ఒక విజిల్ వస్తుంది. ఒక విజిల్ రాగానే బంద్ చేయాలి, ఆఫ్ చేసేయాలి. బంద్ చేద్దామని విజిల్ వచ్చింది. 15 మినిట్స్ అయినాకనే వస్తుంది. చిన్ననే పెడతాం కదా మనం, 15 మినిట్స్ అయినాకనే విజిల్ వస్తుంది. అంతకులోపు అయితే రాదు. చూడండి. లేదు మనకు కుక్కర్ మూత వద్దు అంటే ఉత్తగా బాణలిలో కూడా పెట్టుకోవచ్చు. బాణలిలో పెట్టుకొని మనం మూత పెట్టుకోవచ్చు. 15 మినిట్స్ ఉండాల్సిన అవసరం లేదు. తొందరగానే మనము కొబ్బరి పొడి వేసి దించేయచ్చు. క్యాప్ తీసేద్దాం. ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లో కొబ్బరి పొడి వేద్దాము. స్టవ్ వెలిగించి కొబ్బరి పొడి
చూద్దాం, కొబ్బరి పొడి మొత్తం అన్న వేస్తాము, కొంచెం అన్న వేస్తాము, చూసి వేసుకుందాం. దీనిలో కొబ్బరి పొడి వేస్తేనే, పచ్చి కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. పచ్చి కారం వేసి కొబ్బరిలో వేయాలి, బాగుంటుంది. సరిపోతుంది, సగం పచ్చి మస్తు అవుతుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతులు పొడి వేద్దాము. ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి ఎక్కువ వేస్తే చేదు అవుతుంది. కొంచెం ఇట్లా ఒక పించి ఇట్లా. ఇప్పుడు కొంచెం సేపు సిమ్లోనే పెడతాము, పెద్దగా సిమ్లో పెడతాం. సిమ్లో పెట్టి కాసేపు ఉంచి కొత్తిమీర వేసి బంద్ చేద్దాం. కర్రీ అయింది, కొత్తిమీర వేస్తాము. కొత్తిమీర చిన్న చిన్న కోసేయాలి. కొత్తిమీర పుదీనా అన్నింటిలో పోరింపులు వేయద్దు, కొన్నిట్లో మాత్రమే పోరింపులు వేసుకోవాలి. కొన్నిట్లో ఇట్లా మొత్తం కర్రీ అయినాక మీద వేసుకోవాలి. అట్లయితేనే దానికి కొత్తిమీర టేస్ట్ మంచిగా వస్తుంది. దీనికి మనం కొత్తిమీర పోరింపులు వేస్తే స్మెల్ రాదు, ఎందుకంటే పచ్చి కొబ్బరి వేస్తాం కాబట్టి పచ్చి కొబ్బరి కొత్తిమీర స్మెల్ను తీసేస్తుంది. అందుకే కొత్తిమీర లాస్ట్కి వేయాలి. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. కర్రీ అయ్యింది, ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం అంతే. గ్రీన్ చపాతీ విత్ బీర్నీస్ కర్రీ. మన పొడులన్నీ చేసుకున్నది గ్రీన్ చపాతీ ఉంటుంది కదా, అన్నీ మునగాకు, కరేపాకు, సీడ్స్ వేసుకున్న చపాతీ ఇది. దీనికి ఈ బీర్నీస్ కర్రీ సూపర్ ఉంటుంది. ఏ కర్రీలోకైనా ఈ చపాతీ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.